అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, మళ్ళీ ఎందుకో పాపం ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా రాముడికి సంబంధించి రకరకాల ల్యాండ్ తీసేస్తున్నారు. దాని గురించి సందేహాలు అడుగుతున్నట్టున్నారు. ఏమండి, రామావతారంలో రాముడు లక్ష్మణుడు ఎలా మరణించారు, సీతాదేవి ఎలా మరణించింది? బాగుంది ప్రశ్న, సంతోషం. రామాయణంలో కూడా సమాధానాలు ఉన్నాయి. కానీ ఒక్కటి మీరు గమనించండి, నిన్నగాక మొన్న ఒక 70 ఏళ్ల కిందట ఎవరో వెళ్ళి సన్యాసిగా మారిన తర్వాత ఆయన మహిమలు ఉన్నాయో పక్కన అట్టి పెట్టండి, వారు మరణించారంటారండి, మనం సిద్ధి పొందారంటాం. అంటే ఇలాంటి మాటగా వాడతామా? దేవతా స్వరూపులు, దేవతలు వాళ్ళంతాను మరణించారన్న మాట వాడచ్చునా? వాడగలమా మనం? వాడకూడదు. ఎలాగ శరీర త్యాగం చేశారు. అది మరణం అన్నది ఎవరికో తెలుసునా? పంచభూతాలతో ఏర్పడిన శరీరం ఉంటే దాన్ని మరణం అంటారు, లేకపోతే దాన్ని సిద్ధి పొందుట, శరీర త్యాగము, ఆత్మత్యాగము ఇలా ఉంటాయన్నమాట. సరే అయ్యా, సీతాదేవి ఎలా మరణించిన అడిగారా? మరి సినిమాలు వచ్చాయి కదండి, ఏం జరిగింది? ఇన్నేళ్లు గడిచింది, అరణ్యంలో గడిపారు, తిరిగి వచ్చారు. రాముడు 11,000 సంవత్సరాలు ఉన్నాడు జీవనంలో. రాముడు పిల్లల్ని ఎప్పుడు కన్నాడండి? ఆలోచించండి. పెళ్ళి 11వ ఏట అయింది, 12 ఏళ్ల పాటు కాపురం చేశారు అయోధ్యలో, పిల్లలు పుట్టలే. 14 ఏళ్ళు అరణ్యవాసం, 13 ఏళ్ళు ఉన్నారు అరణ్యంలో, పిల్లలు పుట్టలే. ఒకేడాది సీతమ్మ దూరంగా ఉంది, పిల్లలు కలగలే. తరువాత సీతాదేవి పిల్లల్ని కనేటం ఎప్పుడుది? కుశలవులకి 10 ఏళ్ళు వచ్చే సమయానికి సీతాదేవి శరీరం వదిలిపెట్టింది. అంటే 11,000 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు మీరు కట్ చేయాలో చూసుకోండి. అన్ని సంవత్సరాలు రామచంద్రస్వామి కానీ సీతమ్మ కానీ సంతానాన్ని కనకుండా బ్రహ్మచర్యం పాటించారు, ఆనందాలు అనుభవించారు. సరే, సంతానం కల్లా. ఈ రహస్యం గమనించరే మీరు? అలాంటప్పుడు సీతాదేవికి అరణ్యవాసం విధించినప్పుడు, సీతాదేవిని వనంలో వదిలేసి రమ్మని లక్ష్మణస్వామి పంపించినప్పుడు అది 1000 సంవత్సరాలు గడిచాయి. 11,000లో కనీసం 10,000 గడిచాయి. అప్పుడు ఆవిడ గర్భవతి అయ్యి, అప్పుడు గర్భవతిగానే ఉంది ఆవిడ, పిల్లల్ని కన్నది. ఇది జరిగింది. ఆ పిల్లలకి 10 ఏళ్ల వయసు వచ్చింది. అప్పుడు అశ్వమేధ యాగం జరుగుతుండగా ఆ గుర్రాన్ని కుశలవులు పట్టుకున్నారు. రాముడు కలిశాడు సీతమ్మని. అప్పుడు అడిగాడు, నువ్వు తిరిగి వచ్చి మళ్ళీ అగ్ని ప్రవేశం చేసి నా ప్రజలకు కూడా నీ పాతివ్రత్యం నిరూపించుకో. ఉత్తరాఖండలో ఉంది, చూడండి ఒక్కసారి. వచ్చింది ఆవిడ అయోధ్య నగరానికి. ఏముందో తెలుసునా? నిజమైన ఆత్మాభిమానం కలిగిన స్త్రీ అంటే ఆవిడండి. ఒక ఆవిడ ఎవరో రాసింది, సీత అని ద్రౌపది అని రాస్తూ, ద్రౌపదికి ఆత్మాభిమానం ఎక్కువ, వీడికి నోటో నాలుగు లేదని రాసింది. ఇక్కడుంది చూడండి. సీతాదేవి ఏముందో తెలుసునా? అగ్ని ప్రవేశం ఎవరి కోసం చేయాలి? ఇంతకుముందు నేను చేశాను. ఇది ఏమన్నా సర్కస్ కంపెనీలో ఇలాంటిది అనుకున్నావా? నేను మళ్ళీ అగ్ని ప్రవేశం చేసి పతివ్రతను నిరూపించుకుని రాజ్యంలో కూర్చోవాలా? నేనే ఇక నేను చెయ్యనని అనలేదు ఆవిడ. నేనే పతివ్రతనైతే నన్ను కన్న భూమి మాత ఒక్కసారి చీల్చుకుని నన్ను తన లోపల ఐక్యం చేసుకొనుగాక. నిండు సభ లోపల రాముడికి ఎదురు చెప్పింది, ప్రజలకి బుద్ధొచ్చేలా మాట్లాడింది. ఆ సభ లోపల ఉన్నట్టుండి భూమి 2గా చీలింది, రత్నసింహాసనం పైకొచ్చింది. ఆ సింహాసనం మీద సీతాదేవి అధివసించి భూమండలంలోకి వెళ్ళిపోయింది. ఇది భూమండలంలోకి వెళ్ళిందంటే అర్థం తాను భూమిలో నుంచి వచ్చింది కనుక. కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలిసినా? వైకుంఠానికి చేరింది. అక్కడ ఉండాలి, రాముడు వచ్చే సమయానికి ఎదురు రావాలి కదా. ఇది ఎందుకని జనక మహారాజు చెప్పారు, అమ్మా పడక గదిలోకి మొదటగా నువ్వు బయటికి వెళ్ళాలి, భర్త కోసం నువ్వు ఎదురు చూడాలి చెప్పాడు ఆయన ఓ నాటకంలో. ఆ పద్ధతిలో ఆవిడ రాముడి కోసం. ఇలాగ సీతాదేవి శరీర త్యాగం చేసింది. లక్ష్మణస్వామి ఎలా పోయాడన్నది చాలామందికి తెలియదు. ఒక చిన్న తమాషా ఉంది. లక్ష్మణస్వామి బయట కాపలా కాస్తున్నాడు, లోపల మృత్యుదేవతతో రాముడు మాట్లాడుతున్నాడు. దుర్వాస మహర్షి వచ్చాడు. లోపలికి వెళ్ళనివ్వకపోతే నీ వంశాన్ని నాశనం చేస్తానని అన్నాడు పాపం. అందుకని లక్ష్మణస్వామి దుర్వాసుని లోపలికి పంపించాడు. కానీ అది తన మాటకి వ్యతిరేకం. అందుకని నిండు సభలో రాముడు లక్ష్మణస్వామికి శిక్ష విధించాడు, శిరచ్ఛేదం అన్నాడు. అంటే తమాషాయుడు తెలుసా? వశిష్ఠుడు అది శిక్ష కాదు బొమ్మన్నాడు. అదేమిటి? లక్ష్మణస్వామికి శిరస్సు ఖండిస్తే అది శిక్ష కాదు. లక్ష్మణస్వామి శిక్ష ఏమిటో తెలుసునా? నిరంతరం నీకు సేవ చేసేవాడు,
ఒక్క క్షణం సేవ చేసే అదృష్టం లేకపోతే అది నరకం, అది శిక్ష అన్నట్ట. అందుకని రాముడు శిక్షాస్మృతి మార్చి ఉరిశిక్ష శిరఖండను కాసి మార్చేసి దేశ బహిష్కారం అన్నాడు. అయోధ్యానగరం వదిలిపెట్టి వెళ్ళిపో నువ్వు. తల్లి దగ్గరికి వెళ్ళాడు దండం పెట్టుకోవడానికి. సుమిత్రాదేవి నవ్వి, నాన్న నీకు నేను చెప్పాలా? అర్థమైంది లక్ష్మణస్వామికి. వెంటనే దేశం వదిలిపెట్టాడు, సరయూ నదికి వచ్చాడు, శరీరత్యాగం చేశాడు. ఇది ఉత్తరాఖండలో ఉంది, ఏం చూడరా మీరు? అంచేత రామచంద్రస్వామి చిట్ట చివరికి, అంటే ఇక అవతారం సాధించే ముందు అయోధ్యానగర ప్రజలు, విభీషణుడు, కిష్కింధలో వాళ్ళు అందరికీ గౌరవం మించి నేను శరీరత్యాగం చేస్తున్నాను అంటే అందరూ వచ్చారు, సరయులో మునిగారు. ఇద్దరు తప్ప, ఒకడు హనుమంతుడు, రెండు ఆయన చాకలి తిప్పడు. ఆ తిప్పడే మా ఊళ్ళో ఇప్పుడు తిప్పడి బండ అనుంది. శ్రీరామనవమి మొదలుపెట్టి పట్టాభిషేకం అయ్యేదాకా అక్కడ బట్టలు ఉతకరు. ఆవిడన్నట్ట, నా పాపం పోగొట్టుకోవాలి, బండగా పడి ఉంటా అన్నట్ట. ఇది గుజరాతీ రామాయణంలో ఉంది. అది సంగతి. ఇలా వాళ్ళ అవతారాలు చాలించారు. ఇది విశేషం.